హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. మనందరికీ తెలుసు ఐబీపీఎస్ పీఓ ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చేశారు. రెస్పెక్టివ్ డేట్స్ కూడా త్రూ కాల్ లెటర్స్ కమ్యూనికేట్ అయిపోయాయి. సో ఈ వీడియోలో ఐబీపీఎస్ పీఓ ఇంటర్వ్యూ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇది నేను ఒక 2-3 వీడియోస్గా చేయబోతున్నాను. ఫస్ట్లీ ఈ వీడియోలో పర్సనల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎటువంటి పర్సనల్ క్వశ్చన్స్ మనం కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలో దీంట్లో చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. సో టోటల్ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనల్ని అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆబ్వియస్లీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సెకండ్, వై బ్యాంకింగ్ యాజ్ అ ప్రొఫెషన్. సో ఎందుకు మీరు బ్యాంకింగ్లోకి రావాలనుకుంటున్నారు, ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా జస్టిఫై చేయాల్సి వస్తుంది. థర్డ్ థింగ్, వై బ్యాంకింగ్ ఆఫ్టర్ యువర్ డిగ్రీ. అది ఏదన్నా అవ్వచ్చు, బీటెక్, బీఎస్సీ ఆర్ బీకామ్, ఎనీథింగ్. సో ఆ రిలేటెడ్ స్ట్రీమ్ నుంచి మీరు బ్యాంకింగ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, వాట్ ఈస్ ద ప్రైమ్ రీజన్. మీ క్రాస్ క్వశ్చనింగ్ కూడా చేయొచ్చు. మీరు బీటెక్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, మీరు ఐటీలోకి వెళ్ళొచ్చు కదా, బ్యాంకింగ్లోకి ఎందుకు వస్తున్నారు, విచ్ ఈస్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ స్ట్రీమ్. సో ఇలాంటి క్రాస్ క్వశ్చనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఫైనల్లీ, వై షిఫ్టింగ్ ఫ్రమ్ యువర్ కరెంట్ స్ట్రీమ్ టు బ్యాంకింగ్. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఆల్రెడీ ఏదైనా జాబ్లో ఉంటూ వాళ్ళు బ్యాంకింగ్కి అప్లై చేసి ఇంటర్వ్యూ దాకా వస్తారో వాళ్ళకి క్వశ్చన్ స్పెసిఫిక్గా ఉంటుంది. బికాజ్ యూ నీడ్ టు జస్టిఫై వై యూఆర్ షిఫ్టింగ్ యువర్ కరెంట్ కెరియర్ పాత్ టు బ్యాంకింగ్. చాలా ఇంపార్టెంట్ ఇది. మీ కరెంట్ దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ మీరు అది చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు మోర్ గ్రోత్ ప్రోగ్రెస్ ఉంటుంది అని వాళ్ళు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. బ్యాంకింగ్ ఎందుకు వస్తున్నారు, ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా డిఫరెంట్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్, బేస్డ్ ఆన్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అలాంగ్ విత్ దాట్, మీరు ఏదైతే స్ట్రీమ్ నుంచి వచ్చారో, వాట్ ఈజ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ వాట్ ఈజ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్, వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. సే బీటెక్ నుంచి వచ్చారు మీరు, ఎలక్ట్రానిక్స్ అనుకోండి, సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ టు అండర్స్టాండ్ మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇన్ యువర్ కెరియర్ ఆర్ యువర్ లైఫ్, మీకు దాని మీద ఎంతవరకు ఐడియా ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలని చూస్తారు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ క్వశ్చన్స్ విచ్ కెన్ టర్న్ యువర్ ఇంటర్వ్యూ. ఇది మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేస్తే ఒక పాజిటివ్ నోట్తో మీరు ఎగ్జిట్ అవుతారు. ఎక్కడన్నా వాళ్ళు క్రాస్ క్వశ్చన్ చేసి మీరు ఏదైనా ఫేక్ చేయాలని ట్రై చేస్తే ఇది మీకు బ్యాక్ ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎంతవరకు జెన్యూన్గా ఉండగలిగితే అంతవరకు ఉండండి. అండ్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసేయొద్దు. అంటే మీ లేదా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి నెగిటివ్గా చెప్పడం, లేదా మీ కరెంట్ వర్క్ ఏదైతే చేస్తున్నారో అక్కడ మీకు ఏదో నచ్చకపోవడం వల్ల దీనికి వస్తున్నారు, ఇలా నెగిటివ్గా చెప్పడం కంటే మీరు పాజిటివ్స్ గురించి ప్రొజెక్ట్ చేసుకోండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్.